హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు వింతలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రకృతి వల్ల ఏర్పడిన కొండలు, నదులు, అడవులు, జీవులు అయితే కొన్ని మానవులు స్వయంగా సృష్టించిన ఆవిష్కరణలు, కట్టడాలు, నిర్మాణాలు. అలాంటి అద్భుతాలు ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ఇంకా ప్రపంచంలో ఏ కోణంలో అయినా ఉండవచ్చు. కానీ అలా అని ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రదేశాలు ఏంటో, ఎక్కడ ఉంటాయో వెతకలేరు. అందుకే ప్రపంచ యాత్రలు చేసే వాళ్ళ కోసం ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ప్రదేశాలు, వింతలు అందరికి తెలియజేసేట్టుగా 2001లో ద స్విస్ కార్పొరేషన్ న్యూ 7 వండర్స్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ మన భూమిలో ఉన్న అన్ని వండర్స్ ని చూసి అందులో ముఖ్యమైన 7 మానవుల చేత కట్టబడిన నిర్మాణాలను 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గా డిక్లేర్ చేస్తారు. అలా డిక్లేర్ చేసే ముందు ఒక పెద్ద సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు. అందులో ముఖ్యమైన మాన్యుమెంట్స్ లిస్ట్ ని ఆన్లైన్ లో గ్లోబల్ పోల్ కోసం పెడతారు. ఆ లిస్ట్ లో సెలెక్ట్ అయిన పాపులర్ మాన్యుమెంట్స్ ని 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గా డిక్లేర్ చేస్తారు. 2001లో క్లాసియస్ ఆఫ్ రోడ్స్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలాన్, స్టాచ్యూ ఆఫ్ జ్యూస్ ఎట్ ఒలింపియా, టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ ఎట్ ఇంఫసస్, మాస్లియం ఎట్ హాలిక్రనసస్ అండ్ లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఇవి వరల్డ్ పోల్ లో ఎక్కువగా ఓటింగ్ వచ్చిన నిర్మాణాలు. ఇంకా ఒరిజినల్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఇవి చాలా పురాతనమైన మాన్యుమెంట్స్ అవ్వడంతో ఈ 7 అద్భుత కట్టడాల్లో 4 ఎర్త్క్వేక్స్ వల్ల, 2 ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల ధ్వంసం అయిపోయినాయి. కేవలం గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ఒరిజినల్ 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ లో ఇంకా మంచిగా ఉన్న మాన్యుమెంట్. అందుకే మళ్ళీ 2007లో స్విస్ కార్పొరేషన్ న్యూ 7 వండర్స్ ఫౌండేషన్ మళ్ళీ పోలింగ్ పెట్టారు. 2007లో రికార్డు స్థాయిలో 100 మిలియన్ పీపుల్ ఓట్స్ వేశారు. అంటే కనీసం 10 కోట్ల మంది ఈ ఓట్లో పాల్గొన్నారు. ఆ ఓటింగ్ లో సెలెక్ట్ చేసిన మాన్యుమెంట్స్ ఇప్పుడు మనకు తెలిసిన 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అందులో భారతదేశం నుండి తాజ్ మహల్ కూడా ఉండడం గొప్ప విషయం. అందుకే ప్రపంచ ఖ్యాతి పొందిన తాజ్ మహల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ముఖ్యంగా తాజ్ మహల్ కట్టడం వెనుక ఉన్న స్టోరీ, ఇంకా 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ లో ఎలా తాజ్ మహల్ చోటు సంపాదించింది, సెకండ్ తాజ్ మహల్ కున్న ఆర్కిటెక్చర్ స్పెషాలిటీ ఏంటి, చివరిగా మూడోది తాజ్ మహల్ మీద ఉన్న అన్ని రూమర్స్, మిస్టరీస్ నిజమో కాదో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1. తాజ్ మహల్ కట్టడం వెనుక ఉన్న స్టోరీ ఏంటి? ముఘల్ కింగ్ అయిన షాజహాన్ ఇంకా ముంతాజ్ లవ్ స్టోరీ మనందరికి తెలుసు. షాజహాన్ కి చాలా మంది భార్యలు ఉన్నారు. అందులో కొంతమందిని ముఘల్ ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఇంకా ఎకనామికల్ సపోర్ట్ కోసం షాజహాన్ పెళ్లి చేసుకున్నాడు. ఇలా ముంతాజ్ మహల్ తప్ప మిగతా షాజహాన్ భార్యలు కేవలం పొలిటికల్ రిలేషన్స్ కోసం పెళ్లి చేసుకున్నట్టు హిస్టారియన్స్ చెప్తారు. 1612 ఇయర్ లో షాజహాన్ ఇంకా ముంతాజ్ కి మ్యారేజ్ అయింది. షాజహాన్ కి ఉన్న భార్యలందరిలో ముంతాజే చీఫ్ క్వీన్. ఇంకా షాజహాన్ ముంతాజ్ ని మాత్రమే ప్రేమించాడు. ముంతాజ్ అంటే చాలా ఇష్టం. షాజహాన్ అడ్మినిస్ట్రేషన్ పని మీద వేరే వేరే దేశానికి లేదా మీటింగ్స్ కి వెళ్లినా తనతో పాటు ముంతాజ్ ని కూడా తీసుకువెళ్లేవాడు. ఎందుకంటే ముంతాజ్ కి అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా ఇష్టం. ఇంకా చీఫ్ క్వీన్ అవ్వడంతో ముఘల్ ఎంపైర్ లో ముంతాజ్ కి చాలా రెస్పెక్ట్ ఉంది. షాజహాన్ కి ముంతాజ్ మీద చాలా ఎఫెక్షన్ ఉంది. అందుకే ముంతాజ్ కు గోల్డ్ ఇంకా ప్రీషియస్ డైమండ్స్ తో తయారు చేసిన ప్యాలెస్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇలా షాజహాన్ ముంతాజ్ రిలేషన్ చాలా బాగా నడుస్తుంది. కానీ ఒకరోజు ముంతాజ్ తన 14వ సంతానానికి జన్మనిస్తూ పూర్ మెడికల్ ఫెసిలిటీస్ వల్ల చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న షాజహాన్ చాలా డిప్రెస్ అయ్యాడు. తను ఎంతగానో ప్రేమించిన భార్యను కాపాడుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. ఇలా ఎన్నో ఏళ్లు బాధతో కుమిలిపోయాడు. అప్పుడే ముంతాజ్ మహల్ డెత్ టోమ్ ని అంటే సమాధిని ప్రపంచంలో ఎక్కడా లేనంత ఫేమస్ ప్లేస్ గా ఇంకా గ్రాండ్ గా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అందుకు ముఘల్ చీఫ్ ఆర్కిటెక్ట్ తో ఈ విషయం చెప్పి తాజ్ మహల్ ని కట్టాలని ఆర్డర్ చేశాడు. అందుకే తన ప్రేమ ఎంత స్వచ్ఛమైందో తెలియజేయడానికి ఈ తాజ్ మహల్ ని అత్యంత ఖరీదైన వైట్ మార్బుల్ ని యూజ్ చేసి తయారు చేపించాడు. ఇంకా ముంతాజ్ బాడీ సేఫ్ గా ఉండాలని షాజహాన్ తాజ్ మహల్ బేస్మెంట్ లో ఉంచాడు. చాప్టర్ 2. తాజ్ మహల్ కి ఉన్న ఆర్కిటెక్చర్ స్పెషాలిటీ ఏంటి? షాజహాన్ ముంతాజ్ గ్రేవ్ ప్లేస్ డిసైడ్ అయ్యాడు. ఇంకా తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. వైట్ మార్బుల్ ని రాజస్థాన్ నుంచి, జేడ్ క్రిస్టల్ ని చైనా నుండి, జెస్పర్ స్టోన్స్ ని పంజాబ్ నుండి తెచ్చారు. కర్నేలియన్, సఫైరీ లాంటి ప్రీషియస్ స్టోన్స్ ని ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నుండి ఇంపోర్ట్ చేశారు. ఇలా బిల్డింగ్ మెటీరియల్ ని స్పెషల్ గా ఇంపోర్ట్ చేయించుకొని మరీ కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెట్టారు. చివరికి 22 ఏళ్ల తర్వాత తాజ్ మహల్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఇంతటి అద్భుతాన్ని కట్టడానికి 1000 ఏనుగులు, 20,000 మంది పైగా కూలీలు, వందల ఇస్లామిక్ ఆర్కిటెక్ట్స్ రాత్రింబగళ్లు పనిచేశారు. ఇప్పుడు రోజుల్లో తాజ్ మహల్ $1 బిలియన్ కి మించి వాల్యూ ఉంటుంది. ఇంకా తాజ్ మహల్ మొత్తం వైట్ మార్బుల్ ని యూజ్ చేయడం వల్ల ఇవి సన్లైట్ ని చాలా బాగా రిఫ్లెక్ట్ చేస్తాయి. పొద్దున్నే ఉండే సన్లైట్, మధ్యాహ్నం ఉండే సన్లైట్, సన్సెట్ అప్పటి సన్లైట్ రిఫ్లెక్షన్ తాజ్ మహల్ మీద పడి వేరు వేరు కలర్స్ లో కనిపించేది. చాలా మంది సన్లైట్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చే కలర్ చేంజ్ ని ముంతాజ్ ఎమోషన్స్ ని రిప్రజెంట్ చేస్తాయని చెప్తారు. సన్ రైజ్ అయ్యేటప్పుడు లైట్ ఎల్లో కలర్, ఆఫ్టర్నూన్ టైంలో బ్రైట్ వైట్ కలర్ లో, సన్సెట్ టైం కి ఎల్లో కలర్ లేదా పింక్ కలర్ లో కనిపిస్తుంది. పౌర్ణమి రోజు అయితే వైట్ బ్లూయిష్ కలర్ తో చాలా అందంగా ఉంటుంది. ఇలా తాజ్ మహల్ బేస్మెంట్, కోర్ పార్ట్, పిల్లర్స్, వాల్స్, డోమ్స్
ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసి కట్టారు. ఒకప్పుడు టాప్ లో ఉండే ఈ డిజైన్ గోల్డ్ తో చేశారు, కానీ కొంతకాలానికి గోల్డ్ కి బదులు బ్రాంజ్ ని యూజ్ చేశారు. ఇంకా తాజ్ మహల్ గోడలు కూడా కోట్లలో విలువ ఉంటుంది. అది ఎలాగంటే వైట్ మార్బుల్ ని యూజ్ చేసేటప్పుడు అక్కడక్కడ ప్రీషియస్ స్టోన్స్ ఇంకా రేర్ డైమండ్స్ ని యూజ్ చేశారు. ఇది తెలిసిన చాలా మంది తాజ్ మహల్ గోడల్ని గోళ్లతో గిల్లి స్టోన్స్ ని తెచ్చుకొని బయట అమ్ముకునేవాళ్ళు. అందుకే తాజ్ మహల్ లో ఇప్పటికీ గోడల్ని కనీసం ముట్టుకోవడానికి కూడా ఎలో చేయరు. 1963 నుండి 1984 దాకా ఆగ్రాలో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ ఇండస్ట్రీస్ నుండి వచ్చే పొల్యూషన్ వల్ల 1984లో యాసిడ్ రెయిన్ పడింది. యాసిడ్ రెయిన్స్ హ్యూమన్ కి యానిమల్స్ కి చాలా ప్రమాదకరం. వాటి వల్ల స్కిన్ ఇరిటేషన్, స్కిన్ బర్న్స్ వస్తాయి. కానీ దీని వల్ల తాజ్ మహల్ కూడా చాలా డ్యామేజ్ అయింది. వైట్ మార్బుల్ లో ఉండే కాల్షియం కార్బోనేట్ కరోజన్ అవ్వడం వల్ల బ్రైట్ వైట్ కలర్ లో ఉండే తాజ్ మహల్ లైట్ యెల్లో కలర్ కి వచ్చింది. అదే కాక యాసిడ్ రెయిన్ వల్ల తాజ్ మహల్ గోడల్లో క్రాక్స్ కూడా వచ్చాయి. ఇంకా అప్పటి నుండి గవర్నమెంట్ తాజ్ మహల్ కి టూరిస్ట్ అండ్ ఎన్వైరన్మెంటల్ రూల్స్ పెట్టారు. ఇంకా రెగ్యులర్ గా రిపేర్స్ కూడా చేస్తున్నారు. ఇది ప్రపంచంలో యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు కేవలం తాజ్ మహల్ మాత్రమే 90 నుండి 100 కోట్ల దాకా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రకారం ఇండియన్ టూరిజం మొత్తంలో 24% దాకా రెవెన్యూ కేవలం తాజ్ మహల్ నుండి వస్తుంది. ఇంత పాపులారిటీ ఉంది కాబట్టి వరల్డ్ పోల్ లో ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఇలా స్విస్ కార్పొరేషన్ ద న్యూ 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ 7 వండర్స్ లో తాజ్ మహల్ కూడా చోటు సంపాదించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న ముస్లింస్ అందరికీ ఈ తాజ్ మహల్ షాజహాన్ కి ముంతాజ్ కి మీద ఉన్న అంతులేని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. చాప్టర్ 3 థియరీస్ అండ్ రూమర్స్ బిహైండ్ తాజ్ మహల్. థియరీ 1 తాజ్ మహల్ కట్టడానికి 22 ఏళ్లు 20,000 మంది కూలీలు కష్టపడ్డారు. వీళ్ళకి తాజ్ మహల్ ఎలా కట్టాలో బాగా తెలుసు. ఇంకా ఈ కూలీలు కూడా చాలా స్కిల్స్ ఉన్నవాళ్ళు. అందుకే వీళ్ళందరూ కలిసి వేరే రాజ్యంలో తాజ్ మహల్ లాంటిదే ఇంకోటి కడతారేమోనని భయంతో షాజహాన్ 20,000 మంది కూలీల చేతులు కోసాడు అని ఒక రూమర్ ఉంది. ఈ రూమర్ చాలా పాపులర్ అయింది. అందుకే ఇది నిజమేమోనని చాలా మంది కోర్టులో కేసులు పెట్టారు. కానీ ఈ రూమర్స్ మొఘల్ ఎంపైర్ హిస్టరీలో ఎక్కడ మెన్షన్ చేయలేదని, ఇంకా ఎటువంటి హిస్టారికల్ ప్రూఫ్స్ లేవని ఈ రూమర్ ని ఎవ్వరూ నమ్మలేదు. కోర్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవని క్లీన్ షీట్ ఇచ్చింది. థియరీ 2 సెకండ్ రూమర్ వచ్చేసి పిఎన్ వోక్ అనే వ్యక్తి తాజ్ మహల్ ఒకప్పుడు తేజ మహాలయ అనే ఒక శివుడి గుడి అని కాన్స్పిరసీ థియరీని క్రియేట్ చేశాడు. ఆయన ప్రకారం రాజా జైసింగ్ 13th సెంచరీ కాలానికి చెందిన ఈ దేవాలయాన్ని తను ఇన్హెరిట్ చేసుకున్నాడని, దాని తర్వాత చాలా ఏళ్లకి షాజహాన్ దానిని టోమ్ గా మార్చాడని చెప్పాడు. అసలుగా ఈ థియరీ కూడా రాంగ్ అని ప్రూవ్ అయింది. అది ఎలాగంటే తాజ్ మహల్ 17th సెంచరీ టైంలో కట్టారు. షాజహాన్ ఇంకా రాజా జైసింగ్ చాలా మంచి ఫ్రెండ్స్. తాజ్ మహల్ ని కడదాం అనుకున్న ప్లేస్ ఒకప్పుడు రాజా జైసింగ్ రాజ్యంలో ఉంది. షాజహాన్ రాజా జైసింగ్ ని 42 ఎకరాల ల్యాండ్ ఇవ్వమని అడిగారు. అందుకు రాజా జైసింగ్ ఒప్పుకున్నాడు. ఆ టైంలో తాజ్ మహల్ కట్టిన ప్రదేశంలో ఎటువంటి టెంపుల్స్ లేవు. గోదావరి రివర్ దగ్గర ఎంటీగా ఉన్న ప్రదేశంలో ఈ తాజ్ మహల్ కట్టారు అని చాలా ప్రూఫ్ దొరకడంతో పిఎన్ వోక్ చేసిన ఆరోపణలు రాంగ్ అని డిక్లేర్ చేశారు. ఇంకా ఇలా చాలా రూమర్స్ కేవలం పిఎన్ వోక్ క్రియేట్ చేయడం వల్ల స్ప్రెడ్ అయ్యాయి. థియరీ 3 మనందరం వినే ఉంటాము. తాజ్ మహల్ బేస్మెంట్ లో మొత్తం 22 డోర్లు దాకా ఉన్నాయి. ఇంకా అవి ఇప్పటికీ లాక్ చేసి ఉంటాయి. చాలా మంది పొలిటీషియన్స్ రీసెంట్ గా ఈ డోర్ లో శివలింగాలు ఉన్నాయని వాటిని ఇన్వెస్టిగేట్ చేయాలని కోర్టులో కేసు ఫైల్ చేశారు. కానీ ఈ పిటిషన్ కూడా బేస్ ఎవిడెన్స్ లేవు అని చెప్పి కోర్టు డిక్లైన్ చేసింది. ఇలా తాజ్ మహల్ మీద ఉన్న ప్రతి కేసెస్ క్లోజ్ చేయడం జరిగింది. అలా ఈ 22 డోర్లలో నిజంగా శివలింగాలు, వజ్రాలు, బంగారం ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్ ని టూరిజం కోసం ఇంప్రూవ్మెంట్ చేద్దామని ఈ బేస్మెంట్ డోర్స్ ని ఓపెన్ చేశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఏఎస్ఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో అసలు ఈ బేస్మెంట్ లో ఒక్క రూమ్ కూడా లేదని కంక్లూజన్ ఇచ్చారు. అవును, బేస్మెంట్ మొత్తం ఒక ఎంటీ కారిడార్. ఇది కేవలం తాజ్ మహల్ సేఫ్టీ కోసం కట్టారు అని చెప్పారు. ఇంకా ఏఎస్ఐ ప్రతి 2 నుండి 3 వారాలకు ఒకసారి ఈ బేస్మెంట్ లో ఉన్న డిజైన్స్ ని, ఆర్కిటెక్చర్ ని క్లీన్ చేయడానికి డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ డోర్స్ పర్మనెంట్ గా ఓపెన్ చేస్తే టూరిస్ట్ రష్ వల్ల బేస్మెంట్ డ్యామేజ్ అయ్యి పూర్తిగా తాజ్ మహల్ నేలమట్టం అయ్యే అవకాశం ఉందని, అందుకని ఈ డోర్స్ ని పబ్లిక్ కి ఓపెన్ చేయలేదని చెప్పారు. ఇంకా ఈ ఎంటీ కారిడార్స్ ప్రతి మొఘల్ టౌన్ లో కామన్ గా విషయం అని చెప్పారు. దీంతో ఇలా తాజ్ మహల్ బేస్మెంట్ మీద ఉన్న రూమర్స్ కూడా రాంగ్ అని ప్రూవ్ అయ్యాయి. ఇలాగా తాజ్ మహల్ మీద ఉన్న అన్ని అలిగేషన్స్, మిత్స్ అండ్ రూమర్స్ అన్ని రాంగ్ అని ప్రూవ్ అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు.